అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ లైవ్ వీడియో కొత్తగా మన ఐటమ్ బ్యాచ్ శివాజీ గారు దిగారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. గత నెల రోజులుగా నెలైంది, దాదాపు 2 నెలల మట్టి అని కనపడతలేదు. అప్పుడు ఎప్పుడో కోడికత్తి సంఘటన, దానికి ముందు హడావుడి చేశారు. ఆపరేషన్ గరుడ బురద అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఊడిపడిపోయారు. ఆయన బాధ ఏంటో చూద్దాం. అసలు ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఏం వాగుతున్నారు, అందులో అర్థం ఉందా, అసలు మొత్తం చెప్దాము. శివాజీ గారు మనం పవన్ కళ్యాణ్ గారు అనేక అవినీతి అంశాలు కానివ్వండి, ప్రజా సమస్యలు లేవనెత్తారు. వంతాడ అక్రమ మైనింగ్ కానివ్వండి, అలాగే కాకినాడ హోప్ ఐలాండ్ సంబంధించిన ఇసుక మాఫియాలు కానివ్వండి, గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాలు, అక్రమ గ్రానైట్ తవ్వకాలు, అలాగే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి అరకు ఏజెన్సీలు వచ్చేటప్పటికి బాక్సైడ్ తవ్వకాలు, ఇలా ఎన్నో ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే వాటి మీద డిబేట్లు లేవు. టీవీ ఛానల్స్లో ఏ ఛానల్లో డిబేట్లు లేవు, మొత్తం అంతా మూసు కూర్చున్నారు. ఎక్కడి నుంచో ఒక జోకరు, ఒక పొలిటికల్ బ్రోకరు, ఒక జోకరు, ఒక లోఫరు వచ్చి టీవీ ఛానల్లో కూర్చుని ఏదో పులిహార కథ చెప్పేస్తే దాని మీద టీవీలో డిబేట్లు, దాని మీద చర్చా కార్యక్రమాలు, దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వేయడమే కాకుండా ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో బాబుబే కొత్త కుట్ర అని చెప్పేసి మొదటి పేజీలో ఎన్ని అంగుళాలు ఉందండి, 2x2x6 అనుకుంటా, చిన్న బాక్స్ వేశారు కింద మొదటి పేజీలో. ఎంత దారుణం ఇది ఎంత దారుణం అసలు. మొదటి పేజీలో ఎలా వేస్తారు వార్తని? ఒక బ్రోకర్ చెప్తుంటే ఒక జోకర్ చెప్పిన వార్తను తీసుకెళ్ళి మొదటి పేజీలో వేసేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి సభలు, ఆయన చేస్తున్న పరిష్కారాలు, అసలు ఏంటి ఆయన లేవతున్న సమస్యలు కానివ్వండి, వాటి గురించి ఎక్కడ మొదటి పేజీలో రాదే? ప్రజా సమస్యలు ఎక్కడ రావే మీకు? ఆంధ్రజ్యోతి పత్రికకి ఒక శివాజీ అనే లోఫరు, చెప్పండి, పబ్లిక్ లోఫరు, ఒక లోఫరు మాట్లాడుతున్న మాటలు తీసుకొచ్చి మీరు టీవీ ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి మొదటి పేజీలో వార్త చేస్తున్నారు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమాజాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మీడియాలు పెట్టుకుని, ఒక మాఫియా లాంటి మీడియాలు పెట్టుకుని మీరు ఈరోజు సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ వార్తలు ఏంటి? ఆయన దిగొచ్చాడా? ఆయన కలియుగ దైవం ఆయన వెంకటేశ్వర స్వామి, లేకపోతే మన పోతులు బ్రహ్మం గారా, లేకపోతే జీసస్ గారా, ఇది అల్లా గారా? ఏంటి ఆయన స్థాయి ఏంటి? ఆయన స్థాయి ఏంటి చెప్పండి. ఆయన పైనుంచి దేవుడు కాదు కదా. ఆయన వచ్చేసి బాబుపై కొత్త కుట్ర, చుక్కల భూముల పేరుతో రైతులను ఉసిగొలుపుతున్నారు, 12 లక్షల ఓట్లకి గండి కొడుతున్నారంట. ఈయన చెప్పేస్తున్నారు బాగానే ఉంది, ఒక సమస్య ఉండొచ్చు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, చంద్రబాబు అనే వ్యక్తి ప్రతిపక్షం లేడు. అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది. అయ్యా శివాజీ, నిన్ను లోఫర్ ఎందుకన్నాను అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికే నువ్వు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాను, అందుకే నేను లోఫర్ అన్నాను. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో నువ్వు చెప్తున్నావు కదా, అందుకే లోఫర్ అన్నాను అనమాట. ఎందుకు ఆ లోఫర్గా జస్టిఫికేషన్ ఇస్తే ఎందుకన్నా అని చెప్పి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. రాష్ట్రంలో కాదు, ఎక్కడ ఏం జరిగినా సరే రాష్ట్రం చీమ చుట్టుకుమన్నా ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ పసిగట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తుంది, అప్రమత్తం చేస్తుంది. ఏ సంఘటన జరిగింది సరే, రాష్ట్రంలో కులాల మధ్య గొడవలు కావచ్చు, ప్రాంతాల మధ్య గొడవలు కావచ్చు, పార్టీల మధ్య గొడవలు కావచ్చు, లేదా ఇంక వేరే కావచ్చు, ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదిస్తూ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అటువంటి ఇంటెలిజెన్స్ 12 లక్షల ఓట్లు టీడీపీకి పడకుండా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఊరుకుండా చెప్పకుండా చెప్తుంది. ఇంటెలిజెన్స్ చెప్తుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకుంటుంది. మధ్యలో ఒక బ్రోకర్ లాగా వచ్చి ఒక జోకర్ అవుతున్నావు నువ్వు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. నిన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్న వ్యభిచార కంపెనీని చూడు, వాళ్ళు ఇంకా పెద్ద లోఫర్లు, బ్రోకర్లు అయిపోతున్నారు. ఏమన్నా అసలు నిన్ను ఎందుకు వచ్చావు బయటికి? నీ ఉద్దేశం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నావు? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న సమస్యనే నువ్వు ఏదో కనిపెట్టేసినట్టుగా, నీకేదో అతీత శక్తులు ఉన్నట్టుగా ఈరోజు ప్రొజెక్ట్ చేస్తాం వచ్చేసి. అక్కడ ఏమీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరిగినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూసుకుంటుంది. అలాగే అప్పుడు వచ్చేటప్పటికి గత 4 months అయినట్టుంది ఆపరేషన్ గరుడ అన్నారు. 4 months ఏంటి, ఆల్మోస్ట్ 6 months అయినట్టుంది. ఇప్పుడు గరుడ అన్నారు, బురద అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.